పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయి కష్టాల్లో ఉన్న టీమిండియాకి ఇప్పుడు మరో పిడుగులాంటి వార్త కలవరపెడుతోంది. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగబోయే మూడో టెస్టుకు ముందు రోహిత్ సేనకు షాక్ తగలనుందా అంటే అవునని సమాధానమే వినిపిస్తుంది. ఈ మ్యాచ్కు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండబోడు అనే వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వివరాలు చూసుకుంటే రెండో టెస్టు సందర్భంగా బౌలింగ్ చేస్తున్న సమయంలో అసౌకర్యానికి లోనైన బుమ్రా మూడో టెస్టుకు ముందు ప్రాక్టీస్ సెషన్స్ లో కూడా పాల్గొనలేదు. బుమ్రాపై వర్క్లోడ్ ఎక్కువైపోయి గాయపడ్డాడని సోషల్ మీడియాలో కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే టీమిండియాకు నిజంగా పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఇప్పటికే భారత్ రెండో టెస్టులో ఘోర పరాజయాన్ని ఎదుర్కొని ఢీలా పడింది. దీంతో మూడో టెస్టులోనైనా పుంజుకుంటుందా అంటే బుమ్రా రూపంలో కొత్త తలనొప్పి వచ్చింది. ఈ సిరీస్లో ఏ ఒక్క మ్యాచ్కు బుమ్రా దూరమైనా భారత్ జట్టు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంతలా మన జట్టు బుమ్రాపై ఆధారపడి ఉంది. బుమ్రా మినహా మిగతా ఎవరూ కూడా పేస్ విభాగాన్ని అంత సమర్థవంతంగా ముందుకు నడిపించలేరు. సిరాజ్ ఉన్నా ఒక్కడే ఏమీ చేయలేడు. యువ పేసర్ హర్షిత్ రాణా విషయానికి వస్తే అతడు తొలి టెస్టులో పర్వాలేదనిపించినా రెండో టెస్టులో పూర్తిగా తేలిపోయాడు. ఇప్పటికిప్పుడు షమీని రంగంలోకి తీసుకురావాలి అన్నా అది సాధ్యపడదు. అయితే ఒకవేళ బుమ్రా ఆడలేని పరిస్థితుల్లో అతడి స్థానంలో ప్రసిద్ధ కృష్ణ, ఆకాష్ దీప్లలో ఎవరో ఒకరిని బరిలోకి దించుతారు. కానీ వీరిద్దరికీ అనుభవం అంతంత మాత్రమే ఉంది. పటిష్టమైన ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ను వీరు ఏమాత్రం నిలువరించలేరు అన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో మూడో టెస్టుకు బుమ్రా నిజంగా దూరమైతే భారత్ జట్టు సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడుతుంది. గత ఆసీస్ పర్యటనలో టీమిండియా బ్రిస్బేన్ టెస్టులో సంచలన విజయం సాధించింది. ఈ పర్యటనలోనూ అదే సీన్ను రిపీట్ చేయాలని టీమిండియా భావిస్తూ ఉండగా ఇప్పుడు కొత్తగా బుమ్రా గాయమంశం తెరపైకి రావడంతో భారత శిబిరంలో కలవరం మొదలైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.